23లో బ్రహ్మాండంగా చెన్నై, పూణే, గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను దాటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈని ఇక్కడ తెచ్చి ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాడు, గ్రీన్ కో. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టి మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. కానీ హైదరాబాద్ జరిగిన లాభం ఎంత అంటే ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ. ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. బట్ మొబిలిటీ వీక్లో ఎన్ని పరిశ్రమలు అట్రాక్ట్ చేసినామంటే మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేసినాం. అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ దివిటిపల్లిలో మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. హ్యుండై 1,400 కోట్లు మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. మొత్తం కలిపి ఇగో 2,500 కోట్లు. అది నేను చెప్పేది అమర్ రాజా కాకుండా, హ్యుండై కాకుండా. ఆ ఒక్క వారంలోనే ఎప్పుడైతే మనం ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినామో, దాంతోపాటు మొబిలిటీ వీక్ అని కండక్ట్ చేసినామో, ఇవన్నీ కూడా పెట్టుబడులు మనం సాధించుకున్నాం.